Hi everyone, once again welcome back to our channel. Today going to discuss about the motion in a straight line only for question to answer in IP, TS and AP. మనకి తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ అంటే ఈ టాపిక్ నుంచి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే మనకు ప్రీవియస్గా వచ్చినాయో మళ్ళీ వచ్చే క్వశ్చన్సే. ఆ క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. మనం మెయిన్లీ ఓన్లీ ఫర్ ఈ ప్రాబ్లమ్స్ ఫోకస్డ్ ఆన్ ద టాపిక్ ఇయర్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఈ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్లో మనం తీసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ప్రాబ్లం అడగడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్తో పాటుగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే డిరైవ్ ద ఈక్వేషన్ S = U2 + half AT square ఫ్రమ్ ద యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ అని అడుగుతుండు. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగిన సందర్భం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రిపీటెడ్ క్వశ్చన్స్ నౌ డిస్కస్ అబౌట్ ద ఓన్లీ ఫర్ IPE, TS అండ్ AP. ఓకే, ఆల్రెడీ మొన్న ప్రీవియస్లీ వచ్చిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్. ఓకే, ఛానల్ చూడండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ 2 క్వశ్చన్స్ రాసిన ఆల్రెడీ చూడండి, 1 ఆన్సర్ కూడా రాసేసిన. ఇయర్ ఫస్ట్ క్వశ్చన్, average velocity travels half of the distance L, half of the distance here L, okay, half of the distance here L with speed v1 and the other half with speed here v2. What is the average speed? What is the average speed? ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చిన సందర్భం ఉంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిండు. ఓకే, దిస్ ఇస్ ద జస్ట్ ఆన్సర్ రాసిన మనకి 2 మార్క్స్ వస్తుంది. ఆన్సర్ రాసిన ఈ క్వశ్చన్ మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది రేర్గా. ఆ యావరేజ్ స్పీడ్ రాసినట్టయితే మనకి యావరేజ్ స్పీడ్ డైరెక్ట్ ఆన్సర్ రాసిన 1 మార్క్ వస్తుంది మనకి. అది ఎలా వస్తుందో చూస్తా తర్వాత. సెకండ్ క్వశ్చన్ ఇయర్, ఈ క్వశ్చన్ కూడా చాలా సందర్భాలు అడిగిన క్వశ్చన్, సో మెనీ టైమ్స్ గివెన్ టు IPE క్వశ్చన్ ఇయర్. గివ్ an example where the velocity of an object is 0. Velocity of an object is 0 but its acceleration is not 0. అంటే ఇక్కడ మనకి ఏంటంటే వెలాసిటీ 0 అయ్యి దాని యొక్క త్వరణం కలిగి ఉండే సందర్భాన్ని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇక్కడ తీసుకున్నట్టయితే మనము ద బాడీ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్ డైరెక్షన్, ద బాడీ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్ డైరెక్షన్ ఎట్ ద మ్యాక్సిమం హైట్ the velocity of the body will be 0. The velocity of the body will be 0 but still it have acceleration due to gravity g. ఓకే, అంటే మనకు ఏదైనా ఒక వస్తువుని నిట్టనిలుగా పైకి విసిరేసినట్టయితే దాని యొక్క గరిష్ట ఉన్నతి వద్ద దాని యొక్క వేగం 0 ఉంటుంది. కానీ ఆ గరిష్ట ఉన్నతి వద్ద అక్కడ ఆ వస్తువుకి ఇక్కడ త్వరణాన్ని కలిగి ఉంటుంది. ఆ త్వరణం ఇక్కడ స్మాల్ g, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది రాసినట్టయితే మనకి 2 మార్క్స్ వస్తుంది క్వశ్చన్. చూడు ఆన్సర్ ఇయర్ ఫర్ ఏ బాడీ. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మనము దిస్ వన్ ఇయర్ సర్ఫేస్ ద బాడీ త్రో వర్టికల్లీ ఎట్ ద వెలాసిటీ విల్ బి 0 ఎట్ మ్యాక్సిమం హైట్ ఇక్కడ 0 ఉంటుంది. బట్ ఇట్ హ్యాస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ A = g. ఈ సందర్భం రాసినట్టయితే మనకి 2 మార్క్స్ వస్తాయి. ఓకే, ఆన్సర్ ఇక్కడ రాసేసిన చూడండి. ఫర్ ఏ బాడీ థ్రోన్ అప్ వర్టికల్లీ velocity is 0 at the maximum height, for example h is a maximum height. Okay, but still ఇంకా ఏముంది ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇయర్ స్మాల్ g యాక్ట్స్ ఆన్ ఇట్, దానిపైన g అనేది యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ సందర్భం చేసుకున్నట్టయితే మనకి 2 మార్క్స్ వస్తుంది. వన్స్ అగైన్ ఫర్ ఏ బాడీ థ్రోన్ అప్ వర్టికలీ velocity is 0 at the maximum height but it's still acceleration due to gravity g acts on it. This is the answer. ఇది 2 మార్క్ క్వశ్చన్స్లో అడిగిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఓకే, నోట్ దిస్ వన్. నెక్స్ట్ అబో ప్రాబ్లం, ఏ వెలాసిటీ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ L, ద రిమైనింగ్ విత్ స్పీడ్ v1, ద రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ స్పీడ్ ఇయర్ v2. Find the what is the average velocity. First of all, average velocity is formula the ratio between total distance to the total time, the total displacement or total time
sorry, total displacement by total time. It is equal to your average speed. Okay, answer raskondi. This is a first answer. 2 more questions, number of times adigina questions. Okay, now next to first one answer, this is a second one answer. Here the body moving along the straight line or curved path, the half of the distance of the body here with speed v1, another half of the displacement with moving with velocity v2. Find the what is the average velocity of the body. Okay, now ikkada chudandi, a velocity travel half of means half of the here L by 2, half of the means here L by 2 with speed here v1, okay, and the other half of the with speed here v2. What is the average speed? First of all, statement here, average speed, okay, average speed is equal to total distance by total time. Total distance by here total time, total that is equal to here average speed is equal to, okay, s1 plus here s2. For example, here t1 plus here t2, t1 plus t2. This is the average speed. Okay, ఇక్కడ తీసుకోండి. For example, the particle moving from A point to reach the example B point, the total distance between these 2 points here L. Okay, half of the displacement, first one L by 2, another half of the displacement here remaining L by 2. First velocity v1, another velocity here v2. ఇక్కడ ఏంటంటే మనకి తీసుకున్నట్టయితే this is the total distance. For example, ABC here total distance. Okay, the travel half of the displacement means the midpoint of the this one here. For example, the midpoint of the this distance here C is a, for example, the midpoint of the total distance. That means here AC is equal to half of the displacement distance, and CB is equal to half of the distance. The total distance here L. The total distance here L. Okay, మొత్తం distance అంతా ఇక్కడ మనకి L. So half of the distance here L by 2, remaining half of the distance here L by 2. The total here L. First velocity, మొదట ట్రావెల్ చేసిన వెలాసిటీ అయితే కానీ ఇయర్ v1, this one here v2. The time taken for the time taken to reach the point C, A to C here, time here t1 for example, and remaining distance, the time taken to reach the point B, అంటే C నుండి Bకి చేరడానికి పట్టిన కాలము ఫర్ ఎగ్జాంపుల్ t2 అనుకోండి, A నుండి Cకి పట్టిన కాలం ఇక్కడ t1 అనుకోండి. సో ఇక్కడ టోటల్ టైం t1 ప్లస్ t2, ద టోటల్ డిస్ప్లేస్మెంట్ L1 L by 2 plus L by 2, that is equal to L. The first speed here v1, second speed here v2. Now this according to formula, velocity is equal to distance by time, or speed is equal to here distance by time. Now speed v1 is equal to distance here L by 2 by here time here t1. Okay, now t1 is equal to L by 2 v1. Similarly here t2 is equal to here, similarly t2 is equal to L by 2 v2. This is the t1 time and t2 time. That's are here t1 is equal to L by 2 v1 and t2 is equal to L by 2 v2. Now according to formula, yeah, this is a s1 is equal to L by 2, for example here s2 is equal to L by 2. So that values here substituting, t1 is equal to L by 2 v1, t2 is equal to L by 2 v2. That's values substituting. So average speed v is equal to here s1 means L1 by 2. So L1
L1 by 2. So total distance రాయండి here s is equal to s1 plus here, for example, that is equal to here L, that is equal to here L. So total distance means here L, total distance means here L. T1 is equal to, T1 value is this one, substituting, so L by 2v1 plus T2 L by 2v2, okay, 2v2. So these two LCM simplies average speed is equal to, as it is రాసిన the cross multiplication, L is constant here, 2 is constant, sorry, same term ఇక్కడ L by 2 అనేది same term. So L by 2 into 1 by v1 plus here 1 by v2, 1 by v1 plus here 1 by v2, that is equal to, this is a LCM simplies here is equal to cross multiplication, LL get cancel here, LL get cancel, this one 2 by here v2 plus here v1 by v1 v2, v1 v2. So this is a denominator is come to numerator, అంటే ఇక్కడ ఏమవుతుందంటే v1 v2 ఇక్కడికి వస్తుంది, పైకి వస్తుంది. సో the average speed simplies here, average speed is equal to 2 v1 v2 by v1 plus vt. This is the answer, this one here answer. Average speed of the vehicle or body, average speed v is equal to 2 v1 v2 by v1 plus v2. మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా రాసిన మనకి యాన్యువల్లో మనకి 1 మార్క్ వస్తుంది, డైరెక్ట్ ఫార్ములా రాసిన మనకి ఇక్కడ 1 మార్క్ రావడం జరుగుతుంది, ఓకే. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ స్టెప్ బై స్టెప్, ఇది ఫస్ట్ రాయండి కంటిన్యూషన్గా, జస్ట్ ఇది డయాగ్రామ్, దిస్ వన్ ఇయర్ క్లారిఫికేషన్ కోసం ఈ డయాగ్రామ్ ఇచ్చినాం. v1 t1 is equal to t2, t1 t2 values here substituting, after we will get here average speed is equal to 2 v1 v2 by v1 plus v2. This is the answer. Next one here derive the s is equation, s is equal to u2 plus half vt square using graphical method, using graphical method. ఈ క్వశ్చన్ కూడా మనకి చాలాసార్లు సందర్భాల్లో అడిగిన క్వశ్చన్ 4 మార్క్స్లో, కొద్దిగా జాగ్రత్త వినండి, వెరీ సింపుల్, ఓకే. నోట్ దిస్ వన్, note this one, only for question to answer previous bits from short answers and very short answers. Test book from the Telugu Academy test book. Next one, derive the equation s is equal to u2 plus half at square, of 80 స్క్వేర్. ఈ క్వశ్చన్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి యాన్యువల్లో అడగడం జరిగింది. ఓకే, వెరీ ఈజీ ఈక్వేషన్ హియర్. ఈక్వేషన్ డిరైవ్ ద ఈక్వేషన్ s is equal to ut plus of 80 square. The using graphical method, graphical okay, graphical method. సో మనము గ్రాఫికల్ మెథడ్ నుంచి s is equal to ut plus half vt square ఎలా డిరైవ్ చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే ద బాడీ మూవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కన్సిడర్ ద బాడీ మూవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ వెలాసిటీ u, ఇనిషియల్ వెలాసిటీ u, యూనిఫామ్ యాక్సలరేషన్ a టు రీచ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ b విత్ వెలాసిటీ, టు రీచ్ ద with velocity v, here time t. The time value is taken as the along the x-axis and the velocity taken as along y-axis. So the vt graph, here this is a vt graphs. The line and the time axis, the line and the time axis gives the here displacement. This displacement is equal to the enclosed by the area enclosed by the line time axis,
దట్ ఈజ్ ఈక్వల్ టు ట్రెపీజియం వస్తుంది. ఆ ట్రెపీజియం డివైడింగ్ చేసే 2 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఈ ఏరియాని చేసినట్టయితే మనకి సింపుల్గా మనకి S is equal to ut plus of AT square వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ see here diagram. This one here for example, okay, time take this one, time here vertical direction, here taken velocity. Here the body moving with velocity, initial velocity u, uniform acceleration a to reach the point b, for example with velocity, final velocity v, time t. ఓకే, ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి. ఓకేనా, దిస్ వన్ ఇయర్ ఏ, దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ, ద బాడీ టు రీచ్ ద పాయింట్ బి, ఏ బి. ఓకే, హియర్ దిస్ ఈజ్ అ వర్టికల్, this also here time taken as here t, velocity taken as here v, this v, a b, for example this one here c, this is a d. Okay, here bc gives change in velocity, the initial velocity of the body, for example u, the initial velocity of the body here, the starting velocity, first the velocity u, starting with the velocity u, the to reach the point b, అంటే b ని a ని u అనే వేగంతో చేరింది. ఎంత వేగంతో చేరిందమ్మా? u అనే వేగంతో చేరింది. దిస్ ఇస్ ab is a slope, here ab is a slope. So bc gives change in velocity, bc gives here change in velocity, final velocity and here initial velocity. This one here v minus u, this is a bc. Here OD represents time, and OA gives here initial velocity, u. Here according to formula, now కొద్దిగా థియరీ రాసుకుందామా. ఎక్స్ప్లెనేషన్ వెరీ సింపుల్ ఉంటుంది. కన్సిడర్ ఆన్సర్ హియర్, consider a body starts moving initial velocity, a body moving, change చేద్దామా? ఓకే, 1 minute. సరే, స్టార్టింగ్ ఫ్రమ్ రాందమా? సరే చెప్పుంది. సరే, ఈ సింపుల్గా రాద్దాం. ఏ బాడీ స్టార్టింగ్ with initial velocity u, moving initial velocity u, moving uniform acceleration a, acceleration here a, to reach the end uniform acceleration a along straight line, along straight line to reach the point b with velocity v, now time here after time t, ఇది ఏనా మ్యాటర్ సరిపోతుంది మనకి. ఇక్కడ వరకు రాసుకోండి, ఆఫ్టర్ టైం t. నౌ హియర్ AB gives slope, straight line. So here the straight line enclosed by this one, this here A
BDOA is a trapezium. The trapezium is equal to the sum of the rectangle and triangle. The area of the trapezium is equal to the area of the sum of area of rectangle and here triangle. Okay, both are ఇక్కడ రెండు ఉన్నాయి మనకి. For example, this one here rectangle. Okay, this one for example triangle. This one here triangle. Okay, this is a triangle. Now note రాసుకోండి here. Therefore some matters. OA is equal to here CD is equal to here initial velocity u and AB gives here displacement. Here AB gives here displacement. Okay, and the uniform acceleration A. Next ODAC, and here OD is equal to AC is equal to represents here time. ఇక్కడ రాయండి, ఇక్కడ ఇదే రాయండి సరిపోతుంది మనకి. నౌ ఇక్కడ the area enclosed between the line and time axis gives the displacement of the particle or body. Now ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్ట్రేట్ లైన్ కింద ఉన్నటువంటి వక్రం కింద ఉన్నటువంటి ఏరియా అనేది మనం దేని తెలియస్తుందంటే దాని యొక్క ఆ వస్తువు పొందినటువంటి స్థానభ్రంశాన్ని సూచిస్తుంది. ఓకే, నౌ నోట్ దిస్ వన్. నెక్స్ట్ వన్, the area enclosed between the line means here AB line. The line enclosed between the line and the time axis. The time axis gives the displacement of the particle or body. Gives the displacement of the particle or body. సో ఇక్కడ ఏంటంటే ఏబీ వక్రం కింద ఉన్నటువంటి ఏరియా అనేది ఆ వస్తువు పొందినటువంటి స్థానభ్రంశాన్ని సూచిస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వన్, నోట్ దిస్ వన్. యాజ్ టీజ్ రాసుకుని 4 మార్క్స్ సరిపోద్ది ఇది. ఓకే, నోట్ దిస్ వన్. నెక్స్ట్ కంటిన్యూషన్. సేమ్ రాయండి అమ్మ, కంటిన్యూషన్ రాయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగండి ఇది క్వశ్చన్ని మనకి ఐపీలో. నౌ displacement S is equal to here, this is a AB is a displacement. This slope gives here displacement under the area of the trapezium. Now displacement S is equal to the area here ABC. That means here triangle. That means here the area ABC plus and the area here ACDO. This is a rectangle. This one here area here rectangle ACDO. Okay, this is a rectangle. This one here triangle, this is a here rectangle. So simplies here S is equal to the area of the rectangle
1 by half into base means here AC into height here BC plus. Okay, next the area of the rectangle ACDOA. Okay, AC into here AO, AC into here AO. This is the area of the rectangle, this one here area of the triangle. Okay, now simplifies 1 by 2 into AC means here time, here AC means here time. Okay, time into BC means here change in velocity, that is equal to here V minus U here plus. Okay, and AC means T into OA, here O means OA, so that is equal to here U, okay. Here now UT, this is a U into T, UT plus half T into V minus U, but here acceleration A is equal to change in velocity by time, acceleration is equal to here change in velocity by time. Okay, change in velocity by time, so change in velocity is equal to AT, change in velocity U V minus U is equal to here AT. Now this is a substituting here, this one here substituting, that is equal to UT plus to 1 by 2 into T into here U V minus U is equal to AT. Okay, therefore UT plus of A into T AT square. Okay, this is the answer, this one here answer. This is a graphical method, of the second equation of the kinematic second equation of the motion. S is equal to UT plus of AT square. U means initial velocity, T means time, S is equal to displacement of the particle, and A is a acceleration, uniform acceleration. This is the answer. ఇక్కడ వరకు మనకి రాసినట్టయితే మనకి 4 మార్క్స్ వస్తాయి. ఓకే, నోట్ దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, now next question రాస్తా. Here question is a next question, problem. This question is also number of times in IPE. Okay, question is read here. A particle moves rectilinearly with uniform acceleration, the particle moving in a rectilinear ante along the straight line with uniform acceleration, for example A. Okay, its velocity at time t is equal to 0, its velocity v1, and at time t is equal to t is v2. అంటే t is equal to 0 దగ్గర దాని వేగం v1, t is equal to t దగ్గర దాని యొక్క వేగం v2. ఓకే, average velocity of the particle in this time intervals is v1 plus v2 by 2, అంటే ఈ టైం ఇంటర్వల్లో ఈ టైంలో ఇంత మనకి v1 plus v2 by 2. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్, అంటే ఈ స్టేట్మెంటు నిజమా తప్ప కరెక్ట్ అనేది సూచించబడ్డాడు. సబ్స్టేషియేట్ యువర్ ఆన్సర్, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో v1 plus v2 by 2 అని క్వశ్చన్ ఇచ్చిండు, అది నిజమా అబద్ధమా, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగిండు. సో ఫస్ట్ వెలాసిటీ ఇనిషియల్ టైం t is equal to 0, the speed of the particle here v1. After that the t is equal to t time, its speed here v2. The time intervals, in this time interval here average speed is equal to v1 plus v2 by 2. Prove the false or true. Okay, this is the answer. Okay, the particle moving along the straight line, first of all note this one question. Okay, here now the particle moving along the straight line, here t is equal to v1 and t is equal to t with speed here v2. These particle moving the straight line are rectilinear motion, so straight line. Now first of all
the body moving along the straight line with uniform acceleration a, with uniform acceleration. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇది straight line, this is a straight line. Okay, here t is equal to, for example, t is equal to 0, its velocity here v1, velocity v1, and for example this point here t is equal to t, here velocity v2, velocity here v2. Now the particle moving along the straight line with uniform acceleration, uniform acceleration, with uniform acceleration. Okay, the speed first v1, second speed at v2. So AB is a straight line. Now acceleration is equal to change in velocity by time. Acceleration is equal to change in velocity by time. First of all, note this one here, acceleration of the particle, acceleration of the answer here, acceleration of the particle here a is equal to final velocity minus here initial velocity. Here u is equal to v1 and v is equal to v2, v is equal to v2. Time t1, t is equal, here t1 is equal to, for example, 0, and here t2 is equal to here t2. Okay, the acceleration final velocity minus initial velocity, okay, v minus u by here t, that is equal to change in time by change in time velocity. V is equal to v2 and u is equal to v1, that is equal to here a is equal to v2 minus v1 by change in time t2 minus t1, t2 minus t minus means t minus 0, that is equal to here just to t. This is the acceleration of the particle, this is one acceleration of the particle. Next, the displacement of the particle is, the displacement of the particle is when the moving along the straight line. Now the displacement of the particle, the displacement of the particle is when here, when the particle in a uniform motion is when the particle, when a particle moving, the particle moves with here with uniform acceleration, acceleration. So according to the second the kinematic second equation of the motion, s is equal to ut plus half at square. Okay, ut plus half at square. So here s is equal to ut plus half at square. Okay, here u means initial velocity, a means uniform acceleration. Now here after that, this is this one t means here final velocity, total time, here t is a total time taken to the body to reach the a to, for example, b. Here s is equal to, simplifies, here s is equal to u means initial velocity of the particle, initial velocity u is equal to just v1, okay, into here t plus next of a means the acceleration of the particle, the particle moving along the uniform acceleration along the straight line. So a values here v2 minus v1 by t into t square, into here t square. Okay, here t once get cancelled, t what once here get cancelled. So simplies here s is equal to v1 t, okay, v1 t plus remaining v2 of, okay, v2 minus v1 into t, okay, v2 minus v1 into t by 2, okay. This is a cross multiplication, this one here cross multiplication, simplies here displacement, total displacement s is equal to here 2 v1 t plus and v2 minus here v1 into t by 2. This is a just total displacement of the
particle, total displacement of the particle from A to B, here this is a total displacement. Okay, total displacement. Now average speed is equal to, so average speed is equal to the total distance by total time, the total distance by total time. Here total time means t1 plus t2, total displacement here, yes. So average, now here average speed is equal to, average speed is equal to here total distance means nothing but here, yes, total distance nothing but here, yes. Total time is here t1 plus t2, that is equal to here average speed is equal to, s means this is a s values, this one here s values 2v1 t, t is a common term here in this equation, t is a common, so 2v1 plus v2 minus here v1 into t by 2 by here t1 is equal to 0, t2 is equal to t, so this is equal t1 plus t2 is equal only for t. Okay, t into here 2t, okay, 2t. Now here tt get cancelled, here t get cancelled. Note this one. Next, this step here, the average speed of the particle is equal to, the average speed of the particle is equal to, సేమ్ రాయండి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ దించేసేయండి క్వశ్చన్ని. ద యావరేజ్ స్పీడ్, నౌ యావరేజ్ స్పీడ్ okay is equal to remaining terms here 2v1 plus v2 minus here v1 by 2 okay. Here 2v2 2 times and ikkada minus 1 time, so 1 terms get cancelled, simplies once get cancelled, remaining here v1 plus here v2 by 2. This is the answer. So it is a true, yes. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి నిజం. సో ఆన్సర్లో ఏమో వస్తుంది, ఇది రాసిన తర్వాత ఇట్ ఈస్ హియర్ ట్రూ అని రాయండి సరిపోద్ది. ఓకే, ఇట్ ఈస్ ఏ ట్రూ, ఆన్సర్ ఇస్ సో ఇక్కడ వరకు రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, నోట్ దిస్ వన్. Next question here, this one question also a repeated question in IP. Yeah, question is here, once reading here ఒకసారి చదువుతున్నా. A car travels the first third of a distance with speed of 10 km per hour, and the second third at 20 km per hour, okay. First third of 10 km per hour, second third of 20 km per hour, and the last third of 60 km per hour, what is its mean speed over the entire distance? ఇక్కడ ఏంటంటే టోటల్ డిస్టెన్స్లో 1/3 of the distance travel with 10 km per hour, second third of the distance here 20 km per hour, last third of the speed here 60 km per hour. What is the average speed of the car? అంటే ఇక్కడ ఏంటంటే ఒక మొత్తం టోటల్ డిస్టెన్స్ని 3 భాగాలు చేసి అందులో ఒక భాగం 10 km per hourతో ట్రావెల్ చేసింది, సెకండ్ థర్డ్ ఆఫ్ 1/3 of వంతు 20 km per hourతో ట్రావెల్ చేసింది, లాస్ట్ one-third of the distance here 60 km per hourతో ట్రావెల్ చేసింది. వాట్ ఈస్ ద ఎంటైర్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్? Here first one, know this one question. This is for example, this one here starting point example. The average speed is equal to 2 types చేయొచ్చు. మనకి దీన్ని కొద్దిగా లెంత్ ప్రాసెస్లో తీసుకున్నట్టే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇందాక మనకి యావరేజ్ స్పీడ్ ఎలా తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా వేస్తున్న, ఫార్ములా టు ఆన్సర్. మనకు ఫార్ములా రాసినట్టయితే 1 మార్క్ వస్తుంది.
ద సింప్లిఫికేషన్ చేస్తే వన్స్ అగైన్ 1 మార్క్ అది. దీన్ని మన 4 మార్కుల క్వశ్చన్ 4 మార్క్స్లో కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్లో ఇచ్చే ఛాయిస్లు ఎక్కువ ఉన్నాయి, రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ డిస్టెన్స్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ డిస్టెన్స్ ఇయర్ ఎస్, టోటల్ డిస్టెన్స్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్. ఓకే, ఎస్ అనుకోండి. This total distance dividing into 3 equal parts, 3 equals, each part is equal to 1/3, each part is equal to 1/3 of the s. Okay, here 3 parts, for example 1 2. Okay, this is a one part, this is a another. So this is a 3 parts here. S1 for example, this is a S2 for example, this is a S3. First one 10 kilometer per hour, 10 kilometer per hour. Here second one 20 kilometer per hour. Third one and 60 kilometer per hour, 60 kilometer per hour. ఇక్కడ ఫస్ట్ వన్ ఎంత ట్రావెల్ చేస్తుంది 10 kilometer per hour స్పీడ్, సెకండ్ వన్ 20 kilometer per hour, third one 60 kilometer per hour. Here this speed here for example V1, this speed here V2, this speed here V3. V3 is equal to 60, V2 is equal to 20 and V1 is equal to 10. Here total distance, here total distance S is equal to, here total distance కూడా S1 plus S2 plus here S3. Total distance here S is equal to S1 plus S2 plus S3 and here V1 is equal to 10 kilometer per hour and V2 is equal to 20 kilometer per hour and V3 is equal to 60 kilometer per hour, 60 kilometer per hour. ఇక్కడ మనకు 3 వాల్యూస్ ఇచ్చేసిండు. The total time T, the total time here T. According to direct formula, the average speed is equal to 3 into V1 V2 V3, T into 3 into V1 V2 V3 by V1 into V2 plus V2 into V3 plus V3 into V1. This is the direct formula. Okay, this one here direct formula. So average speed is equal to, now average speed is equal to here V1 3 V1 V2 V3 by V1 V2 plus V2 V3 plus here direct V3 V1. This is the average speed. This is one here average speed. Okay, this is the average speed. Now these values here substituting here. Yeah, V1 V2 V3 values here substituting in this equation. After we will get here the average speed of the car. After we will get here average speed of the car. Now note this one here. చాలా సార్లు ఈ క్వశ్చన్ కూడా మనకు 4 మార్క్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్. 2 మార్క్స్ ఇస్తే డైరెక్ట్ ఫార్ములా రాయండి, 4 మార్క్స్లు ఇస్తే కూడా కొద్దిగా సింప్లిఫికేషన్ చేయాలి. దాన్ని ఎలా చేస్తే ప్రాబ్లం చెప్పిన తర్వాత ఇది ఎలా వస్తుందో చెప్తాం. ఓకే, నౌ వాల్యూస్ హియర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ equation. Average speed is equal to, average speed ఇది పోవడం లేదు, average speed 3 into 10 into 20 into 60 by 10 into 20 plus 20 into 60 plus 60 into 10, that is equal by simplification చేస్తే డైరెక్ట్ మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ వస్తుంది. Here values here substituting. Average speed is equal to 3 into V1 means here 10, V2 is equal to 20 and V3 is equal to 60 by V1 10 into V2 20 plus V2 is 20 into V3 60 plus V3 60 into V1 10. This is a simplifying. In this equation 20 20 20, here 20 is common and 2 zeros 0 0 0 0, so 200 common and simplifies here V 3 into 3. Okay, once రాస్తున్నా 10 into 20 into here 60 by 20 200 common here remaining 1 here. This is a 20 into 10, that is equal to 200. So ఇక్కడ రిమైనింగ్ ఏమి ఉంటుందంటే మనకి జస్ట్ 1 ఉంటుంది. ఓకే, 1. నెక్స్ట్
6 2 ja 12. So 2 common is only for 6 here, just 6. Okay. Next, here 2 common is 3 here, 3. Now 2 get cancelled here, 1 0 1 0 cancel, remaining one here, this is the one remaining cancel. So average speed is equal to 6 3 ja 18, 3 ja 18 by into 0 into remaining 0. Okay, by here 3 into 6 plus 9 plus 1, that is equal to 10, that is equal to here 10. So 0 0 get cancel is equal to here average speed is equal to 18 kilometer per hour, 18 kilometer per hour. This is converting into converting into kilometer per hour. 1 kilometer per hour is equal to 5 by 18 meter per second. Here 1 kilometer per hour, 1 kilometer per hour is equal to 5 by 18 meter per second, meter per hour. ఇక్కడ kilometer per hour converting into meter per second, kilometer converting into meter per second. So the average speed is equal to, here average speed is equal to 18 into 5 by 18, 18 into 5 by 18, that is equal to 18 get cancelled. So average speed is equal to just 5 అంటే 5 meter per second. Average speed of the car is equal to 5 meter per second. This is the answer. So finally answer here, answer is that ఇక్కడ average speed of the car here v bar is equal to average is equal to here 5 meter per second. This is the answer, this one here answer. Okay, note this one. Next problem, now next question here, previously 2021 last November 31st నాడు మొన్న రీసెంట్గా వచ్చిన ప్రాబ్లం ఇది, బిల్డింగ్ ప్రాబ్లం, 4 mark questions in IP, TS and AP. Now question is here, a ball is dropped from the roof of a tall building. The ball is dropped from the roof of the tall building and simultaneously another ball is thrown horizontally with some velocity from the same point or same roof. Which ball lands first? Explain your answer. ఇక్కడ ఏంటంటే మనకి ఒక బాల్ని కిందికి జార విడిచిండు, డ్రాప్ చేసిండు, అనదర్ బాల్ థ్రోన్ with some velocity along the horizontal direction. Which ball touches the ground first? Which ball first touches the ground? In this case, ఈ దీంట్లో కొద్దిగా డైరెక్ట్ ఫార్ములా ఎగ్జామ్ రాస్తున్నా, ఆన్సర్ రాస్తా, ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఎక్స్ప్లెనేషన్ చేస్తా కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ రాస్తా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అ బాడీ ఆర్ బాల్, this one for example roof, this is dropped. So initial velocity of this ball here 0, that touches the ground with velocity v. The time taken for the ball to reach the or touches the ground here t1. Next ball, the ball throws some velocity along the horizontal with some speed. Now the time taken for this ball, another ball to reach the ground or lands the ground. Here time taken for the second ball is t2. Here after we will get answer is the total time. The total means time is the same time taken to the reach the both balls. అంటే ఇక్కడ నిట్ట నిలువ విసిన బాల్ని ఎంత టైం అయితే పడుతుందో అదేవిధంగా హారిజంటల్లో ప్రొజెక్ట్ చేసినటువంటి బాల్ కూడా సేమ్ టైంలో కిందని నేలని చేరుతుంది. అది ఎలాగో అంటే the ball throws some velocity along the horizontal. So thus this ball having some velocity only along the horizontal direction, but here vertically this ball touches the finally ground. So initial velocity of the second ball 0, the final velocity here v2 for example, v2. So v2 means same height, so v1 is equal to here v2. Now simplification. Now this is the roof or building, this one here building for example, this is a building. Okay, this ground, this one here ground.
The height of this building here, for example, h. The height of the building, this one here, h. One ball is dropped. One ball is here dropped. Okay. This ball is first ball. First ball here dropped. Okay. Here time taken for this ball here t1. Time taken for this ball here t1. The touches with velocity v. Touches with velocity v. Here initial velocity of this ball here 0. Second ball throw along the horizontal. Finally this ball touches the ground. Finally this ball here touches the ground. This second ball, this one here, second ball touches the ground. ఇక్కడ ఏంటంటే హారిజంటల్ డైరెక్షన్ సమ్ బాల్ సేమ్ వెలాసిటీ, దట్ మీన్స్ యూనిఫామ్ వెలాసిటీ along the horizontal direction. Here this is the same height, this one here same height. So here initial velocity of the second ball here u is equal to 0. The vertical direction, the same height travel the second ball. అంటే ఇక్కడ సెకండ్ బాల్ కూడా నేలను చేరడానికి అంతే హైట్ని అంటే ఎత్తుని ట్రావెల్ చేసింది. కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ తీసుకుంటే తొలి వేగం తీసుకుంటే u, ఫైనల్ వేగం తీసుకున్నట్టయితే v. ఇక్కడ v1 is equal to, for example, v2. The v1 is equal to v2. Here time t1. Here this is what time taken for the second ball here t2. Now first ball, your answer is a very important problem. First ball. Okay, the time taken for the time taken by the first ball here t1 is equal to, according to b square minus here s is equal to ut plus of at square formula. Just initial velocity 0, this one here 0. Here s is equal to just h is equal to just s, this is a 0. Here 1/2. Here a is equal to g, here g. Here time here t1. So sorry, రాస్తా ఒకసారి. Here s is equal to ut plus of at square. Now here t is equal to t1, u is equal to 0. Here s is equal to h, a is equal to just g. This value is here substituting. Now here h is equal to 0 into t something plus 1/2 into g into here t1 scale. That is equal to h is equal to just half g t1 square. So here t1 is equal to under root of 2gh. This is the answer. The time taken for the first ball to reach the grounder touches the ground, t1 is equal to under root of 2gh. Okay, and second ball. Now here second ball, this is the initial point, vertical direction. Initial velocity of the second ball here u is equal to 0. The final velocity of the same velocity touches the ground. So here v1 is equal to, that is equal to v2. v1 is equal to here v2. The time taken for the second ball to reach the or touches the ball here t2. Okay, displacement of the particle from here roof of the building to bottom of the building or surface of the earth. Now same values here s is equal to h, here v2 is equal to, v1 is equal to just v. Final velocity, this is the final velocity. And next here u is equal to 0. The body moving downwards, so acceleration of the body ball here g. So same formula, here s is equal to u t2 plus of at a t2 square. So now s means same height of the roof. So here h, this is a h. Okay, initial velocity 0 into t2 plus of here a means g and t2. Now this is simplifying. After we will get here t2 square is equal to under root of 2gh. This is the second ball to reach the ground. T2 is equal to under root of 2gh. The first ball to reach the ground here t1 is equal to under root of 2gh. So here t1 is equal to here t2.
నౌ ఫైనల్ ఏం రాస్తారంటే ఇక్కడ హెన్స్ హియర్ ఆన్సర్ లాస్ట్ వన్ హెన్స్ ఓకే both balls to reach the ground same time, the both balls to reach the ground in same time that is here same time, that is equal t1 is equal to here, t2 is equal to just to t. ఓకే ఆ రెండు బాల్ కూడా హారిజాంటల్లో విసిరేసిన బాల్ వర్టికల్ డైరెక్షన్లో డ్రాప్ చేసిన బాల్ రెండు బాల్ కూడా ఒకేసారి నీళ్ళను మనకి టచ్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఐపీ సో కొద్దిగా ఈ క్వశ్చన్స్ చదివినట్టే మనకు కంపల్సరీగా 6 మార్క్స్ లేదా ఒక 10 మార్క్స్ వచ్చే అవకాశం ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో 10 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉన్నాయి. మొన్న లాస్ట్ రీసెంట్ అక్టోబర్ 13 నాడు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, 4 మార్క్స్లో అడగడం జరిగింది. ఇది ఓకే 4 మార్క్స్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్స్ నుంచే మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి కాబట్టి కొద్దిగా చదవండి మన వీటిని. సో మన ఛానల్ చూడండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీటికి సంబంధించినటువంటి మిగతాయి కూడా మనకు యూట్యూబ్లో ప్లేలిస్ట్లో అప్లోడ్ చేసిన, అందరూ కూడా చూడండి. ఓకే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.